హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు ఇప్పటికే తల్లుల ఖాతాల్లో జమ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే కొందరి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ నిధులు జమ కాలేదు. అలా నిధులు పడని వారు ఇప్పుడు ఏం చేయాలో నేను మీకు ఈ వీడియోలో వివరిస్తాను. స్కిప్ చేయకుండా వీడియో చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. తల్లికి వందనం డబ్బులు పడని వారు మొదట మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీకు డబ్బులు ఎందుకు పడలేదో ఫస్ట్ తెలుసుకోండి. ఈ పథకానికి సంబంధించి అర్హతా ప్రమాణాలు ప్రభుత్వం నిర్దేశించినవి ఈ విధంగా ఉన్నాయి. కుటుంబ వార్షిక ఆదాయం నిర్దేశిత పరిమితిని మించకూడదు. విద్యార్థికి 75% హాజరు ఉండాలి. తల్లి పేరుపై బ్యాంకు ఖాతా ఉండాలి. అలాగే NPCI లింక్ కూడా అయి ఉండాలి. అలాగే హౌస్ హోల్డ్ డేటాబేస్లో తల్లి లేదా పిల్లల వివరాలు నమోదై ఉండాలి. కుటుంబంలో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా లేదా ప్రజాప్రతినిధి అయి ఉన్నా లేదా ఆదాయ పన్ను చెల్లిస్తున్నా ఈ పథకం వర్తించదు. 10 ఎకరాల మెట్ట భూమి, 3 ఎకరాల మాగాణి భూమికి మించి పొలం ఉండకూడదు. ట్రాక్టర్లు, ఆటోలు మినహా కుటుంబంలో 4 చక్రాల వాహనం కలిగి ఉండకూడదు. నెలవారీ కరెంటు వినియోగం 300 యూనిట్లకు మించకూడదు. అలాగే 1000 చదరపు అడుగులకు మించి ప్రాపర్టీ ఉండకూడదు. అర్హత ఉండి కూడా జాబితాలో మీ పేరు లేకపోతే గ్రీవెన్స్లో మీరు అర్జీ పెట్టుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుంది. ప్రభుత్వం ఈ నెల 20లోగా ఫిర్యాదులను స్వీకరించి ఈ నెల 30వ తేదీలోపు తుది జాబితాను విడుదల చేస్తుంది. మరలా మీరు దరఖాస్తు చేయాల్సి వస్తే తల్లి పిల్లల ఆధార్ కార్డులు, తల్లి పేరు మీద ఉన్న బ్యాంకు ఖాతా, అది ఆధార్ మరియు NPCIతో లింక్ అయి ఉండాలి. కుటుంబ ఆదాయ పత్రము, విద్యార్థి యొక్క హాజరు శాతము, రేషన్ కార్డు, బర్త్ సర్టిఫికెట్, హౌస్ హోల్డ్ డేటాబేసు ఇవన్నీ జత చేయాల్సి ఉంటుంది. తల్లి యొక్క EKYC తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి. ఫ్రెండ్స్, ఇవి తల్లికి వందనం పథకానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్.